టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఒక్కసారిగా స్టార్గా మారిపోయిన క్రికెటర్. భారత జట్టుకు మరో కోహ్లీ అవుతాడని క్రికెట్ అభిమానులు చాలా త్వరగా నమ్మకం పెట్టుకున్న ఆటగాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సంచలన బ్యాటింగ్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు గిల్. భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్కు అసలు ఏమాత్రం ఢోకా లేదని అభిమానులు గుండెలపై చేయి వేసుకొని ధీమాగా ఉండేలా చేశాడు తన బ్యాటింగ్తో. కానీ ప్రస్తుతం గిల్ ఆడుతున్న తీరు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వరల్డ్ కప్లో పర్వాలేదనిపించిన శుభ్మన్ గిల్ వరల్డ్ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 సిరీస్లో గిల్ విఫలమయ్యాడు. వన్డే సిరీస్లోనూ పెద్దగా రాణించలేదు. దీంతో గిల్ ప్రస్తుత ఫామ్పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే టీంలో ఎదుగుతున్న క్రమంలో ఫామ్ కోల్పోవడం కెరియర్పై తీవ్ర ప్రభావం చూపుతుందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులోనూ శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ స్టైల్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. శుభ్మన్ గిల్ చేస్తున్న పొరపాటు ఇదే అంటూ ఒక పాయింట్ను ఆయన హైలైట్ చేస్తూ వ్యాఖ్యానించారు. గిల్ జనరల్గా మరీ అంత అగ్రెసివ్ ప్లేయర్ కాదు, అలా అని మరీ జిడ్డుగా కూడా ఆడడు. T20లో అతని స్ట్రైక్ రేట్పై విమర్శలు ఉన్నా వన్డే టెస్ట్ క్రికెట్లో మంచి స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేస్తాడు. ఇప్పుడు సునీల్ గవాస్కర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. శుభ్మన్ గిల్ తన న్యాచురల్ గేమ్ కాకుండా కాస్త ఓవర్ అగ్రెసివ్గా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని, అక్కడే గిల్ దెబ్బతింటున్నాడంటూ గవాస్కర్ చెప్తున్నారు. ఒక లెజెండరీ క్రికెటర్గా గవాస్కర్కు ఎంతో అనుభవం ఉంది. పైగా కామెంటేటర్గా కూడా నిత్యం ఆటగాళ్ల బ్యాటింగ్ శైలిని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. సో అంతటి గ్రేట్ క్రికెటర్ గిల్ గురించి ఓ మైనస్ పాయింట్ లేవనెత్తారంటే గిల్ ఖచ్చితంగా దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో గిల్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో 26 పరుగులు చేశాడు. క్లిష్టమైన పిచ్పై 26 పరుగుల మంచి స్టార్ట్ లభించినా గిల్ దాన్ని పెద్ద స్కోర్గా మలచలేకపోయాడు. వేగంగా ఆడాలనే అతని తపన వికెట్ కోల్పోవడానికి కారణమైంది. మరి గిల్ ఓవర్ అగ్రెసివ్గా ఆడే క్రమంలో దెబ్బతింటున్నాడంటున్న గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.